బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఓ పనిపై కాకినాడ వచ్చి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గొన్నెడలో జరిగిన సామాజిక దోపిడీ, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలను కలెక్టర్ కృతికా శుక్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర బీజేపీ కో-కన్వీనర్ కొండేటి గంగాధర్, పెద్దాపురం అసెంబ్లీ కన్వీనర్ విత్తనాల వెంకటరమణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి రమేష్, వేణు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రొంగల గోపి శ్రీనివాస్, భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున కాకినాడలో బీసీ సమస్యల మీద కొన్ని అంశాలని కలెక్టర్ గారికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజున కాకినాడ జిల్లాలో మండల కమిటీలు అనేటువంటి అంశం మీద, అలాగే జరుగుతున్న కార్యక్రమాలు వికసిత భారత్ కార్యక్రమాల మీద, అలాగే ఈ రోజున ఓటర్స్ డే, నూతన ఓటర్ల యొక్క దినోత్సవం, జాతీయ దినోత్సవం, దాని మీద కొంతమందిని యువతను కలవడం జరిగింది. ఎవరైతే మిలీనియల్ ఓటర్స్ ఉన్నారో వారి యొక్క లక్ష్యం, వారి యొక్క బాధ్యత దేశ భవిష్యత్తు పట్ల వారికి ఉండేటువంటి ఆలోచన 2047 నాటికి వికసిత భారత్ యొక్క విశ్వ గురువు స్థానాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అనేటువంటి అంశం మీద విద్యార్థులకి, నూతన ఓటర్లకు వివరించేటువంటి కార్యక్రమం. ఇటువంటి అంశాలన్నింటి మీద ఈ రోజున కాకినాడ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా కొన్ని బీసీ సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా గోనాడ విలేజ్లో జరిగినటువంటి కమ్మరికుంటల విధ్వంసానికి సంబంధించినటువంటి అంశం కూడా కలెక్టర్ దృష్టికి గతంలో తీసుకెళ్ళడం జరిగింది. అదే ఈ రోజున కూడా వారిని దాని మీద కొంతమంది పరీక్షణ చేయాల్సిందిగా, వారికి తగిన దానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కూడా, వారి బాధ్యతలకి న్యాయం చేయవలసిందిగా కూడా వారిని కోరడం జరిగింది. అదే ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఉందో అదొక సామాజిక దోపిడీ, సామాజిక దాడి, సామాజిక బహిష్కరణగా భావించి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు, అలాగే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పక్కన బీసీ సార్థకారత అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈ రోజున బీసీలను అనగదొక్కి, బీసీలకి రక్షణ లేకుండా బీసీలకు సంబంధించినటువంటి భూములు కానీ, బీసీలకు సంబంధించినటువంటి వృత్తులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధిని కానీ వారు పట్టించుకోకుండా ఈ రోజున అణిచివేస్తూ దోచుకునేటువంటి పనిలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని తుంగలా తొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే బీసీలకి ఏం మాత్రం న్యాయం చేయాలని, బీసీలకి జీరో నిధులు పెట్టి నడిపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా